భీష్ముడు నిర్యాణం అనంతరం వచ్చిన ఏకాదశి కాబట్టే దీనిని భీష్మ ఏకాదశి అంటారు. అంపశయ్యపై ఉన్న సమయంలో తనను చూసేందుకు వచ్చిన శ్రీకృష్ణుడిని చూసి ఆయనే పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడు అని గుర్తించిన అతికొద్ది మందిలో భీష్ముడు ప్రథముడు. అమితానందంతో వేయినామాలతో కీర్తించాడు భీష్ముడు. అవే విష్ణుసహస్రనామాలు. మహాభారతంలో శాంతిపర్వం, అనుశాసనిక పర్వం భీష్ముడి మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు. అందుకే భీష్మ ఏకాదశి రోజు విష్ణుసహస్రనామాలు పారాయణం చేస్తే అన్నీ శుభాలే జరుగుతాయి. పుట్టుక నుంచి నిర్యాణం వరకు భీష్ముడి జీవితంలో ప్రతి మలుపు ప్రత్యేకమే. ఓ రోజు శంతన మహారాజు గంగా నదీ పరిసర ప్రాంతాల్లో విహరిస్తుండగా అక్కడో అందమైన కన్యను చూశాడు. పెళ్లి చేసుకోవాలని కోరగా ఆమె ఓ షరతు విధించింది. తాను ఏం చేసినా ఎదురు చెప్పకుండా ఉండాలని కోరింది. సరే అన్న శంతనుడు ఆమెను వివాహం చేసుకుని రాజ్యానికి తీసుకెళ్లాడు. కొంతకాలానికి ఓ పుత్రుడిని కన్న ఆమె గంగా గర్భంలో పడేసింది. అలా 7 సంతానాన్ని గంగలో పడేసింది. ఇచ్చిన మాట ప్రకారం చూస్తూ ఉండిపోయిన శంతనుడు 8వ బిడ్డను కూడా గంగలో పడేస్తుంటే ఆగలేక ప్రశ్నించాడు. తన షరతుకి భంగం కలిగిందని ఇక్కడ ఉండలేను అని చెప్పేసి ఆ బిడ్డను శంతనుడి చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఆమె ఎవరో కాదు గంగాదేవి. నీటిలో పడిసేన 7 బిడ్డలు అష్టమనువులు. వారిలో 8వ వాడు శంతనుడి చేతిలో ఉన్న బిడ్డే భీష్ముడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు. జై శ్రీరామ్.